తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజల్ని అడ్డదిడ్డమైన వక్రీకరణలతో మాయ చేసేస్తున్నారు రాధాకృష్ణ గారు. అన్నీ నిజాలు రాసి ఒకటి అబద్ధం చేసినా లేకపోతే ఒక పొరపాటు పడ్డా జనం పట్టించుకోరు. కానీ 100 అబద్ధాల మధ్యన ఒక నిజాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఆయన స్టైల్ ఆఫ్ వక్రీకరణ ఏంటంటే, మొన్న మధ్యన 64 సీట్లని ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్కి. ఆంధ్రజ్యోతిలోనే కదా రాసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 32 కోరుతున్నాడని రాశారు. మళ్ళీ చూస్తే చంద్రబాబు 20 ఇద్దామనుకుంటున్నారట. ఇద్దరి మధ్యన ఏకాభిప్రాయం 20 కుదిరిందట. మళ్ళీ చూస్తే అక్కడ ఇంకొక 5 దాకా ఇచ్చే అవకాశం ఉందట. మ్యాక్సిమం 27 దగ్గర తెగుతుందట. ఇది ఎవరు చెప్పారు? వక్రీకరణని ఎందుకు అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ కోరింది 32ఏనా? పవన్ 3వ వంతు కోరాడు అనుకున్నారే జనాలు. అక్కడ పవన్ని పక్కదోవ పట్టించడం, లేదా పవన్ మీదన వాళ్ళ కార్యకర్తలకి వక్రీకరణతో కూడినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం. మరొక వైపుని చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళని వీళ్ళు వెంట పడుతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి పొత్తులోకి రెండో అని. కానీ ఆ మధ్యన ఏం రాసుకొచ్చారు? వీళ్ళిద్దరూ కలిసి చంద్రబాబును పవన్ కలిసి బీజేపీ అధిష్టానాన్ని కలిసి మీతో పొత్తొద్దు, తర్వాత మేము మద్దతు ఇద్దామనుకుంటున్నాం, అర్థం చేసుకోండి అని చెప్పబోయారని. మరి అట్లాంటప్పుడు పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? అంటే అన్ని వార్తలు బాబు కోసమే అన్నట్టు రాయడమే ఆర్కే గారి స్టైల్ అన్నమాట.